శ్రీ గురుభ్యో నమ. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని పుష్పాచలం కొండ మీద కాకతీయ కాలం నాటి పురాతనమైనటువంటి ఒక దేవస్థానాన్ని శిథిలమైతే దాన్ని శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి మనము ఆ దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేసుకుంటూ మనకున్నటువంటి శక్తి కొలది దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా మనము దేవస్థానంలో సాక్షాత్కార సంబరాలు అనేటువంటివి జరుపుకుంటూ వస్తున్నాం. ఇది సాక్షాత్కార సంబరాలు అని అంటే ఆ దేవస్థానాన్ని మనము ఎన్నుకొని అభివృద్ధి చేయాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఆ దేవస్థానాన్ని అంతా కూడా కంప చెట్ల దట్టమైనటువంటి పొదల మధ్య ఉన్నప్పుడు ఆ యొక్క దేవస్థానాన్ని మనం శుభ్రం చేసి అదంతా క్లీన్ చేసినప్పుడు అక్కడ మనకి మూర్తి అంటే స్వామివారు అక్కడ లేరు. అయితే ఆ తర్వాత నెలకి మనము ఆ స్వామివారు మనకు లింగ రూపంలో దర్శనమివ్వడం, అది అమావాస్య రోజు అంటే జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజు ఉదయం స్వామివారు మనకు లింగ రూపంలో దర్శనమిచ్చిన ఆ సందర్భాన్ని తరతరాలకి మనం గుర్తించాలనేటువంటిది. ఆ సందర్భాన్ని జ్యేష్ఠ మాసం అమావాస్య అంటే ఈ సంవత్సరము అధిక మాసం వచ్చింది కాబట్టి మనము నిజ జ్యేష్ఠంలోనే మనకు స్వామివారు లభ్యమైనందున నిజ జ్యేష్ఠ అమావాస్య రోజున మనము సాక్షాత్కార సంబరాలు అనేటువంటివి జరుపుతూ వస్తాం. ఇది 3వ సంవత్సరం కనుక అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మాదిరే నిర్వహించాలనేటువంటిది పూనుకోవడం జరిగింది. ఎలాగైతే సంవత్సరానికి ఒకసారి కొండ కింద, ఎందుకంటే చాలామంది ఆ కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భక్తులు కొండ ఎక్కి స్వామివారు దర్శించుకొని ప్రసాదం తీసుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా స్వామివారి యొక్క మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది, పూర్వ వైభవం తీసుకురావడానికి మేము చేస్తున్నటువంటి స్వామివారికి సేవలో భక్తులకి మహా నైవేద్యాన్ని మనము అందించాలి కొండ కిందన అనేటువంటిది సంకల్పించి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం జ్యేష్ఠ మాస అమావాస్య రోజున. అలాగే ఈ సంవత్సరం కూడా ఇలాగా కరపత్రాలు పాంప్లెట్స్ అనేవి మనం వేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా మనము ఆటో ప్రచారం నిర్వహించేసి, ఇది 3వ సంవత్సరం కనుక ఈ సంవత్సరం మేము అలాగే యథావిధిగా నిర్వహించాలనేటువంటిది సంకల్పించడం జరిగింది. అలాగే కొండ కింద కూడా పెద్ద ఎత్తున కూడా అన్నప్రసాదం అక్కడే తయారు చేపించి స్వామివారికి మహా నివేదన చేసిన తర్వాత భక్తులకి కూడా వితరణ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకి ఆది నుంచి ఇప్పటికి వరకు భవిష్యత్తులో కూడా శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్కి సపోర్ట్గా ఉన్నటువంటి శ్రేయభిలాసులు మిత్రులు అలాగే ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా మనము ఆహ్వానం తెలుపుతున్నాం. స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామిలో దేవస్థానంలో జరిగేటువంటి తృతీయ సాక్షాత్కార వార్షికోత్సవ సంబరాలకి ప్రతి ఒక్కరికి మనం ఆహ్వానం తెలుపుతున్నాము. ఎంతోమంది మన ట్రస్ట్ని నడిపిస్తూ ఉన్నారు. మనము ధర్మ పరీక్షణ కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉన్నాం. ఈ సుదీర్ఘమైనటువంటి 7 సంవత్సరాల జర్నీలో 4 సంవత్సరాలు అనేటువంటి ఇతర మతస్థుల పైన ధర్మ పరీక్షణ కార్యక్రమాలు డిబేట్ చేస్తూ హిందూ సమాజాన్ని చైతన్యం చేస్తూ దేవాలయ పరిరక్షణ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఒక పురాతన దేవాలయాన్ని మనము మళ్ళీ చరిత్రను కాపాడాలి అనేటువంటిది మనం సంకల్పించినప్పుడు స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానం మనం తీసుకున్నటువంటి సంకల్పానికి పక్కకి వెళ్ళకోకుండా సంపూర్ణంగా మనం చెయ్యాలి అనేటువంటిది భావించి 3 సంవత్సరాలైనా కష్టమైనా, అంటే ఏది కూడా మనకి అంత ఈజీగా జరగదు, కష్టపడంది మనకి ఏది కూడా జరగదు. వీడియోలు చేయడం చూశాను ఇంట్లో కూర్చొని,
బయటికి వెళ్ళి పోరాటంలో పాల్గొనడం కూడా మీరు అందరూ చూసే ఉన్నారు. దేవస్థానంలో మనము సమస్యలు వచ్చినప్పుడు అన్యమతులు ఆక్రమించుకొని స్థలాలు కబ్జాలు చేయాలనుకున్నప్పుడు కూడా పోరాటం చేసినప్పుడు కూడా మీరు అందరూ కూడా చూశారు. దేవస్థానాన్ని శిథిలమైనటువంటి దేవస్థానాన్ని మళ్ళీ పూర్వం తీసుకురావడానికి ఎంత కష్టపడానో కూడా మీరు చూసే ఉన్నారు, చూస్తున్నారు. అలాగే మనము సకల దేవత నిలయమైనటువంటి గోమాత సేవలకు కూడా అడుగు పెట్టాలనేటువంటిది సంకల్పించినప్పుడు గోశాల నిర్మాణానికి కూడా మనం పూనుకోవడం జరిగింది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఆ పరమేశ్వరుని మీద భారం వేసి నమ్మకం వేసుకొని ముందుకెళ్తూనే ఉన్నాము. ఈ స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థాన సాక్షాత్కార సంబరాలు కూడా ఆ రోజు మనము ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అలాగే ప్రత్యేకంగా ఆ రోజు మనము భస్మాభిషేకంతో స్వామివారికి అభిషేకం కూడా చేస్తాము. సో ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ కొండ కింద పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి కూడా అన్నప్రసాద వితరణ చేయాలనేటువంటి మనం సంకల్పించాం. ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా మేము ఆహ్వానం తెలుపుతున్నాం. చాలామందికి ఈ యొక్క ఆహ్వాన పత్రికను వాట్సాప్లో నేను స్వయంగా పంపించడం జరిగింది. ఇంకా నెంబర్ లేనటువంటి వారికి కూడా ఇంకా పంపిస్తూనే ఉన్నాను. అలాగే ఈ వీడియో ద్వారా హిందూ బంధువులందరికీ కూడా నేను ఆహ్వానం తెలుపుతున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి అయినా సరే మీరు స్వామివారిని దర్శించేసి పుష్పాచలేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నా యొక్క ప్రార్థన. హరహర మహాదేవ శంభో శంకర. ఈ యొక్క స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క సాక్షాత్ తృతీయ సంవత్సర వార్షికోత్సవ సాక్షాత్కార సంబరాలైనటువంటి నిజ జ్యేష్ఠ అమావాస్య రోజున అంటే జూలై 14వ తారీఖున మంగళవారం రోజున జరుపుతున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మేము కోరుకున్నాం. ఇట్లు మీ అంబావతుల అండకొండ రాముడు. జై శ్రీరామ్. హరహర మహాదేవ శంభో శంకర.